జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశానికి భారతదేశం అనే పేరు రావడం వెనక ఉన్న చరిత్ర అత్యంత పవిత్రమైంది. పురాణ పురుషుడు శకుంతల దుష్యంతుల తనయుడైనటువంటి భరత చక్రవర్తి అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి తీరు, ఆయన పరాక్రమమే మన దేశానికి ఈ గుర్తింపునైతే తెచ్చిపెట్టింది. సంస్కృతంలో భారత అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది జ్ఞానాన్వేషణలో నిమగ్నమైనది అని అర్థం అన్నమాట. ప్రపంచానికి జ్ఞానాన్ని పంచేటటువంటి భూమి అని అర్థం. సింధులోయ నాగరికత గురించి చదువుతా ఉంటే చెప్పాలంటే ఒళ్ళంతా కూడా గగురు పొడుస్తుంది. ఈ వాటి ఎడారి మతాలు పుట్టకముందే వాళ్ళు తెగలగా కొట్టుకు చచ్చే కాలంలోనే మన వాళ్ళు వజ్ర వైడూర్యాలతో తులతూగినారు. ఇకపోతే 5000 సంవత్సరాల ముందే మన వాళ్ళు సింధులోయలో పక్కాగా రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కట్టినారు, 3 అంతస్తుల మేడలు కట్టుకుని దర్జాగా బతికినారు. ఎప్పుడు 5000 సంవత్సరాల ముందు. ఒక్కసారి జస్ట్ ఊహించుకోండి ఒకసారి ఎట్టున్నది అంటే అప్పట్లోనే వాళ్ళు ఎంత హుందాగా ఎంత దర్జాగా బతికుంటారో. సరే, ఇకపోతే వ్యవసాయం ఇప్పటికంటే అద్భుతంగా వ్యవసాయం చేస్తా ఉన్నారనమాట. పనిముట్లు తయారు చేయడంలో చెప్పాలంటే మనకు సాటే లేరు. అప్పట్లో మన మధ్య ఈ కులాలు గొడవలు ఏవి కూడా లేవు. చేసే పనిని బట్టి విభాగాలన్నీ కూడా ఉండేటి తప్ప మనుషుల మధ్య గొడవలు అనేటివి లేవన్నమాట. మనం ఎప్పుడు కూడా అందరికంటే గొప్ప అని చెప్పేసి చెప్పడానికి ఇవే నిదర్శనాలు. ఇంత గొప్ప చరిత్ర ఉండి కూడా మధ్యలో మనం ఎక్కడో దారి తప్పినాం. 5000 సంవత్సరాల క్రితమే డ్రైనేజీలు కట్టుకున్న మనము మొన్నటి దాకా ఆ సౌకర్యాలు లేక ఇబ్బంది పడినామంటే చెప్పాలంటే అది మన దౌర్భాగ్యం. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారుతుంది. ఒక్క మోడీ ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ మన దేశంలో మంచిగా రోడ్లు అలాగే డ్రైనేజీ వ్యవస్థలు మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతున్నాయి. మన పూర్వీకుల కన్న కళలను మళ్ళీ నిజం చేసేటటువంటి సమయం అయితే వచ్చింది. ముక్కుసూటిగా చెప్పాలంటే మనము అనాది నుంచి గొప్ప నాగరికత కలిగిన వాళ్ళం. మన రక్తం వేరు, మన సంస్కృతి వేరు. అదేదో బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు మన బ్లడ్ వేరు మన బ్రీడ్ వేరు అన్నట్టు మన రక్తం వేరు మన సంస్కృతి వేరు. ఇతర మతాల కంటే మనమే ఎప్పుడు కూడా గొప్పవాళ్ళం. ఇదైతే వాస్తవం. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో గజియాబాద్ అనే నగరం ఒకటి ఉన్నదన్నమాట. ఈ గజియాబాద్లో నందగ్రామ్ అనే ప్రాంతం ఒకటి ఉండాలి. ఆ నందగ్రామ్ ప్రాంతంలో జిహాదీలంతా కూడా ఎక్కువగా ఉంటారు. ఎవరు? జిహాదీలు. అయితే అక్కడ ఒక హిందూ కుటుంబం కూడా నివసిస్తుందన్నమాట. అంతమంది జిహాదీల మధ్యన ఒక హిందూ కుటుంబం నివసిస్తుందంటే వాళ్ళకి నిజంగా కాళ్ళు మొక్కాలి ఆ స్వామి. వాళ్ళ ఓపిక్కు వాళ్ళ ధైర్యానికి ఏమైనా కూడా. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే 1000 మంది హిందువులు ఉన్న చోట ఒక ముస్లిము దర్జాగా ధైర్యంగా గుండెల మీద చేసుకొని నిద్రపోగలుగుతాడు. మరి కనీసం వాళ్ళు సగం మంది ఉండి మనోళ్ళు సగం మంది ఉంటే సంతోషంగా ఉండగలుగుతారా? మనోళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారా? అసలు వాళ్ళు ఉండనిస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం వినాయక చవితి చేసుకున్నా, దసరా చేసుకున్నా, హోలీ చేసుకున్నా, హనుమాన్ జయంతి చేసుకున్నా, నువ్వు ఏ పండగైనా చేసుకో, వాళ్ళు వచ్చి ఖచ్చితంగా నీ మీద దాడులు చేస్తారు. ఏదో సొట్టు పెట్టైనా కూడా వచ్చి దాడులు చేస్తారు. ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో పరిస్థితులన్నీ కూడా. మళ్ళీ ఏమో ఊరినైనా మైనార్టీలు ఈ దేశంలో ప్రమాదంలో ఉండారని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడుండే సూడో సెక్యులర్ మడాకుడుకులు సూడో సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నిజానికి ఈ దేశంలో ప్రమాదంలో ఎవరయ్యా ఉండేదంటే 100% సెక్యులర్ హిందువులే. దాంట్లో మాత్రం మరొక మాటకు తావే లేదు. సరే, ఆ హిందూ కుటుంబం మొన్న మంగళవారం నాడు హనుమంతునికి ఆకు పూజ చేసుకొని ఇంట్లో హనుమాన్ చాలీసా పెట్టుకున్నారయ్యా. తప్పే ఉన్నది. అది కూడా లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా అయితే పెట్టుకున్నారు. సరే, దాంట్లో తప్పే ఉండదు. ఏమన్నా ఉండదు అంటాలే. కానీ ఇంతలో ఒక జిహాదీ గుంపు ఒకటి వచ్చి మన హిందువులు ఇంట్లోకి దూరే, ఇది మాది రంజాన్ మాసం, ఇది మా రంజాన్ మాసంలో మీరు హనుమాన్ చాలీసా ఎట్ట పెడతారో పెట్టొచ్చా మాదిరిగా, మా చేత మీరు హనుమాన్ చాలీసా వినిపిస్తారా అని చెప్పేసి ఆ కుటుంబంలోని 9 పైన విచక్షణారహితంగా దాడులు చేశారు. విచక్షణారహితంగా దాడులు చేశారు. హాకీ స్టిక్కులతో తల్ల పగలగొట్టారు. మన వాళ్ళకు ఇంట్లో సామాన్లన్నీ కూడా చిందరవందర చేసేసారు. లౌడ్ స్పీకర్లను కూడా పగలగొట్టేశారు. హనుమాన్ చాలీసా లౌడ్ స్పీకర్లలో ఏ విధంగా పెడతారంటూ పిడుగుద్దులు గుద్దినారు. పైగా ఈ విషయం పోలీసులకు గనక చెబితే చంపేస్తామని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. అంటే వీళ్ళు ప్రతిరోజు చేసేటటువంటి ఆజాన్ను అందరూ కూడా వినాలా. అది ఒకసారి కూడా కాదు, 5 సార్లు వినాలి కదా. కానీ మనం ఎప్పుడో ఒకసారి పెట్టుకునేటటువంటి హనుమాన్ చాలీసాను మాత్రం వీళ్ళు వినరంట. వినకూడదు, అది హరాం అన్నమాట. కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆజాన్ను మనం రోజుకి 5 సార్లు మనం వినొచ్చు. అదే తప్పేమిలే. సరే, నేను ఇందాక చెప్పినట్టు 5000 సంవత్సరాల ముందే ఘన చరిత్ర ఉన్నటువంటి హిందూ నాగరికత మనది. వజ్ర వైడూర్యాలతో తొలతూగుతా ప్రపంచానికే పాఠాలు నేర్పినటువంటి సంస్కృతి మనది. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ గడ్డ మీద మన పద్ధతులు మన ఆచారాల గురించి వేరే వాళ్ళు మన వైపు వేలెత్తి చూపించేది ఏంది? మీరు అట్ట
చేస్తాను ఇట్లా చేస్తారని. సరే రంజాన్ మాసం వచ్చింది, సరే రంజాన్ మాసం వస్తే అది ఆశ్రయించే వాళ్ళకు పవిత్ర మాసం కావచ్చు, దానికి మా అభ్యంతరం కూడా ఏంలే. సరే మాకు ఇబ్బంది లేదు, అది మీ పవిత్ర మాసం అంటా, మీరు ఒక పొద్దులు ఉంటారు, సరే మీ ఇష్టం, అది మీరు ఎట్లా కావాలంటే అట్లా ఉండండి, బంగారంగా మీ దేవుడిని మీరు కొలుసుకోండి, ఒక పొద్దులు ఉండండి, మీ ఇష్టం, అది దానికి అభ్యంతరం ఉండదు, మీరు ఆల్రెడీ ఉంటున్నారు కదా. కానీ ఆ నెపంతో ఆ సొట్టు పెట్టి మా పద్ధతులను మా జీవన విధానాన్ని మార్చుకొని చెప్పడానికి మీరెవరు అంటాలే, ఎవరు మీరు? మీకేం హక్కు ఉండదు ఈ దేశంలో? ఈ దేశం నిజంగా సెక్యులర్ దేశం అయితే మీరు మీ పండుగలు ఏది వచ్చా కూడా మేమే పట్టించుకోవడంలే కదా. చెప్పాలంటే వీళ్ళైతే చాలా మంది కలిసి మీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీకు శుభాకాంక్షలు చెప్తారు, అంతా బాగానే ఉండదు. మేము పండుగలు వచ్చినప్పుడు మాత్రం మా మీద దౌర్జన్యం ఎందుకు చేస్తారు, మా మీద దాడులు ఎందుకు చేస్తారు, ఈ విధంగా అంతా ఎందుకు జరుగుతుంది? ఇదేం కేవలం ఏదో ఒక ప్రాంతంలోనో ఒక రాష్ట్రంలోనో కాదు, దేశం అంతా కూడా ఇట్టే ఉండాలి, ఎందుకు చేస్తారు ఈ మాదిరి అంటాలే. అలా అనుకుంటే చెప్పా కదా, ప్రతిరోజు కూడా లౌడ్ స్పీకర్లలో 5 సార్లు ఆజాన్ వినిపిస్తారే, అసలు మీ ఆజాన్ వినాల్సిన అవసరం మాకేం చెప్పండి? అలా అనుకుంటే ప్రతిరోజు కూడా మేము గొడవలు రావాలనా? మళ్ళీ ఏంటంటే ఓయమ్మ ఈ దేశంలో మైనార్టీలు ప్రమాదంలో ఉన్నారు అంటారు. ఏం మాట్లాడాలా? అయితే ఆ కుటుంబం మాత్రం అంతటితో ఊరికేనే కూర్చోవాలా. అంతమంది జిహాదీల మధ్య ఉండి హనుమాన్ చాలీసా పెట్టారంటే దీనమ్మ కొడుకు వాళ్ళ ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాలా. ఇక ఆ కుటుంబం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అంతే. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మన హిందూ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా విజృంభించినాయి. పెద్ద సంఖ్యలో మన వాళ్ళంతా కూడా జమ అయిపోయి అక్కడికి చేరుకున్నారు. మీకు తెలుసో తెలియదో, మన మాదిరి కాదు, నార్త్లో మన హిందువుల్లో ఐకమత్యం ఎక్కువ. ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు గబగబా అక్కడికి చేరుకుని ముందుగా ఆ జిహాదీలందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇక ఆ జిహాదీ కుటుంబాలను హిందువులు ఏమీ చేయకుండా అక్కడ స్పెషల్ పోలీస్ బెటాలియన్ అయితే కాపలా పెట్టినారు. ఇక అరెస్ట్ చేసినటువంటి జిహాదీలను పోలీసులు పిచ్చి కొట్టుడు కొడతారంట. వాళ్ళ అరుపులు ఆ చుట్టుపక్కల కూడా వినిపించే విధంగా వాంచి పారేస్తారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా వాయింపు అనేది ఏ రేంజ్లో ఉంటుందో. పైగా బెయిల్ తీసుకుని ఎవరైనా వచ్చే లోపు వాళ్ళను ఇంకో స్టేషన్కి తరలించి అక్కడ కూడా లాఠీలతో గట్టిగా వడ్డిస్తారంట. ఇదంతా కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండదు కాబట్టే జరుగుతుంది. మన హిందువులలో అంత చైతన్యం రావడానికి కారణం కూడా 100% మన బీజేపీ ప్రభుత్వమే. అది విషయం. అయితే మిత్రులారా చూశారు కదా, మన దేశంలోనే మన ధర్మాన్ని ఆచరించాలంటే భయపడాలనా? ఎవరికి భయపడాలా? ఎవరికి కాదు, ఎవరిని చూసి మాట పడాలా, ఎవరిని చూసి ఇబ్బంది పడాలా అంటాలే. మన ఇంట్లో మనం హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ఏ బోర్డు మండల పర్మిషన్ కూడా అవసరం లే. కాదులే, ఎవరి పర్మిషన్ అన్న తీసుకోవాలనా? గజియాబాద్లో జరిగినటువంటి ఈ ఘటన ఇకనైనా కూడా మన కళ్ళు తెరిపించాలా. ఇది ఒకటి కాదు, గతంలో కూడా రీసెంట్గా ఇట్లాగే ఒకటి జరిగింది. దాని గురించి కూడా మనం న్యూస్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఎప్పటికైనా మనం మేల్కోకపోతే మన అస్తిత్వానికే ప్రమాదం. ఈ దేశం మంది, ఈ ధర్మం మంది. ఇలాంటి అన్యాయాల మీద న్యూస్ అఖండా ఎప్పుడు తన గళాన్ని అయితే వినిపిస్తూనే ఉంటుంది. ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్క హిందూ సోదరుడికి చేరే విధంగా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనను కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాల కోసం మన న్యూస్ అఖండా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే నొక్కండి. గుర్తుంచుకోండి, మన ఐకమత్యమే మన బలం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.